ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే అండి. సో క్షమించాలి, కొన్ని రోజులుగా నేను అవైలబుల్గా లేవనమాట. అదేంటంటే పెళ్లి చూపులు అది జరుగుతుందన్నమాట. సో అందుకని కొంచెం అటు ఇటుగా తిరుగుతున్నాను. ఎందుకంటే కొంచెం స్టాక్ మార్కెట్ వీడియోస్ చేయాలన్నా కుదరట్లేదనమాట. బట్ ఎనీహ్యావ్ అతి తొందరలోనే మీకు ఒక మంచి శుభవార్త అయితే చెప్తాను త్వరలోనే. ఎనీహ్యావ్ విషయం మ్యాటర్కి వచ్చేస్తే, కంటెంట్లోకి వచ్చేస్తే, టైటాన్ కంపెనీలో నేను యాక్చువల్లీ సోమవారం బై చేశానండి. అంటే 1 వీక్ అండ్ 5 ట్రేడింగ్ డేస్ ర్యాలీ అనమాట. సోమవారం బై చేసి అండ్ శుక్రవారం అమ్మేశాను. సో 3 షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశానండి టైటాన్లోను. 3,406 రూపీస్ దగ్గర స్పాట్ ప్రైస్ దగ్గర 3 షేర్స్ అయితే బై చేయడం జరిగిందనమాట. సో అండ్ నేను ఎగ్జిట్ చేసింది మాత్రం 3,461 రూపీస్ దగ్గర అయితే నేను ఎగ్జిట్ చేశానండి శుక్రవారం అయితే. సో నాకు ఒక షేర్కి వచ్చాక నాకు మ్యాక్సిమం టోటల్ ప్రాఫిట్ ఒక్కొక్క షేర్కి 3 షేర్స్ అనమాట. 3 షేర్స్ బై అంటే నేను బై చేసింది 3,406 రూపాయలు కాబట్టి సో 60 రూపీస్ అబౌవ్ 60 రూపీస్ పర్ షేర్ అనమాట. అంటే 180 రూపీస్ అబౌట్ ప్రాఫిట్ అనమాట. సో దట్స్ ఇట్. ఈ సోమవారం కూడా నేను ఇంకో బై చేసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఒక విషయం చెప్పాలనుకున్నానండి. ప్రజెంట్ అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా డేంజరు. హ్యూజ్ లెవెల్లో ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ట్రంప్ టారిఫ్స్ కారణంగా కూడా టెక్స్టైల్ బిజినెస్ విపరీతమైన ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సోమవారం ట్రేడింగ్ సెషన్ అనేది ఇన్వెస్టర్స్కి ప్రాఫిటబుల్ కాదనమాట. సో కొంత సమయంలో పాటించాలి ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ. ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు ఓకే, ప్రాబ్లం లేదు, వాళ్ళకి పైకి వెళ్ళినా కిందకెళ్ళినా సంబంధం లేదు, వాళ్ళు ట్రేడింగ్ అనేది చేస్తూనే ఉంటారు. బట్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంత సమయం పాటించాల్సిన సమయం అనమాట. సో అంతే గైస్, మీరు ఏమైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ కొట్టండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ట్రై చేయండి.